చింతామణి మాటలు విని మీనా డెకరేషన్ ఆపాలని చూసిన ప్రభావతికి షాక్ ఇచ్చిన బాలు, సుమతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా బాలు జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా ఎదుగుతుంటే ఎదగనివ్వకుండా ఉంచాలి అన్న ఉద్దేశంతో ప్రతి క్షణం మీనాకి అడ్డుపడుతూ వచ్చింది కదా చింతామణి. ఇంకా అలా అడ్డుపడిన చింతామణికి వాళ్ళ అత్తగారికి తనకు పడదన్న విషయం తెలుసుకుని అంటే ప్రభావతి దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడం కోసం శిష్యురాలుగా జాయిన్ అవుతుంది. జాయిన్ అయిన మొదటి రోజే మంచి అంటే గురుదక్షిణ, చీర అన్నీ ఇచ్చి తనకొక 50,000 రూపాయలు గురుదక్షిణగా కూడా ఇచ్చి జాయిన్ అయ్యేసరికి ప్రభావతి పొంగిపోతూ ఉంటుంది. అంటే నేను ఇంత గొప్పదాన్ని అయిపోయానన్నమాట, ఎక్కడెక్కడి నుంచో నాకు ఇంత డబ్బిచ్చి మరీ డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తున్నారన్నమాట అని తెగ పొంగిపోతూ ఇంకా ప్రతిరోజు చింతామణి వస్తుంది. వచ్చిన ప్రతిసారి కూడా ఫ్రూట్స్ తీసుకురావడమో లేదంటే స్వీట్స్ తీసుకురావడమో లేదంటే మరొకటో ప్రతిసారి వచ్చిన ప్రతిసారి తను ఉత్తి చేతులతో రాకుండా ప్రతిసారి తీసుకొచ్చి ఇంకా ప్రభావతికి బాగా దగ్గరవుతుంది. ఇంకా అలా దగ్గరయ్యి మీనా ఇలా చేయడం వల్ల నాకు ఖాళీనే, వర్క్ ఏమీ లేదు అన్నట్టు మీనా మీద అగేనెస్ట్గా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అసలే మీనా ఇంట్లో ఉండట్లేదు, పూల డెకరేషన్లకి వెళ్ళిపోతుందని ప్రభావతి కుళ్ళుకుంటుంది కదా. ఏ నా కోడలు రావడం వల్ల మీకు పనిపోయిందా అనగానే అలా ఏం కాదు కానండి, ప్రతిసారి కూడా నేను మీనా ఒకే చోటకి వెళ్తాము, మీనాకు ఇస్తుంటారు, నాకు ఇవ్వడం లేదు, అలాగే నాకు వర్క్ తగ్గిపోతుంది, అందుకే నేను డ్యాన్స్కి నేర్చుకోవడం మానేద్దామనుకుంటున్నాను అని చెప్పి ఇంకా చింతామణి కాస్త ఒకరోజు చెప్తుంది. చెప్పేసరికి అయ్యో మీరు డ్యాన్స్ మానేయడం ఏంటి? లేదండి, నాకు వేరేది ఏదైనా చూసుకోవాలి కదా, అందుకోసమని మానేద్దామనుకుంటున్నాను. అయినా ఈ పూల డెకరేషన్ నాకు బాగా అలవాటైపోయిన ఫీల్డ్, ఇందులోనే రాణించాలని ఎంతో సంతోషంగా ఇందులో అడుగు పెట్టాను. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అందుకోసమే ఏం చేయాలో తెలియడం లేదు అని ఇంకా బాధపడుతున్నట్టు చెప్తుంది. చెప్పేసరికి ఇప్పుడేంటి మీనా దేనికి అడ్డు రాకూడదా అని చెప్పాను కానీ అంతే కదండి. అయ్యో అలా అని నేనెలా అనగలను? ఒక అమ్మాయి ఎదుగుతుంటే ఎదగకూడదు అని నేను చెప్పలేను కదా. అయినా తను ప్రతి చోటికి వచ్చి ప్రతి ఈవెంట్ కూడా తనే తీసుకుంటుంటే ఇంకా నాకు ఏమీ ఉండడం లేదు. ఒక్క ఈవెంట్కైనా తను రాకుండా ఉంటే అది బ్యాడ్ నేమ్ వచ్చి ఆ తర్వాత నుంచి వాళ్ళు చెప్పుకొని తనకు ఎలాంటి అవకాశం లేకుండా ఇచ్చే పని చేస్తారు. అదే చూస్తున్నాను. కానీ తను ప్రతిసారి ముందే ఉండి డెకరేషన్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. రేపు కూడా ఒక డెకరేషన్ ఉంది, అది కూడా తనకే వచ్చింది అని చెప్పనేసరికి నువ్వేం బాధపడద్దు చింతామణి గారు, నేను చూసుకుంటాను కదా. రేపు మీనా అక్కడికి వచ్చి డెకరేషన్ చెయ్యదు, మీరే ఆ డెకరేషన్ పూర్తి చేసి తను మాట తప్పిందని, మాట తప్పడం వల్ల చివరి క్షణంలో మీరు డెకరేషన్ చేస్తున్నట్టు మీరే పరువు నిలబెట్టుకున్నట్టు మీరు చూసుకోండి, మీనా రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ప్రభావతి కాస్త మాటిస్తుంది. మాటిచ్చేసరికి ఇంకా చింతామణి బాగా పడింది బుట్టలో. సరే నేను రేపు వస్తాను అంటూ వెళ్ళిపోతుంది చింతామణి. ఏంటొదినా ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అయినా ఆవిడెవరు? కేవలం నీ శిష్యురాలు మీనా, నీ కోడలు వదిన. మీనా గొప్పగా ఎదిగితే నువ్వు ఎంతో గర్వపడాలి, అలాంటిది నువ్వు మీనాని అనగతొక్కాలని చూస్తావేంటి? ఇలాంటి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. అయినా నువ్వు మీనా గురించి ఆలోచించాలి వదిన, ఈవిడి గురించి ఆలోచించడం కాదు. ఈవిడెవరసలు? ఈవిడి గురించి ఆలోచించే అధికారం మనకేముంది? అసలు ఆలోచించవలసిన అవసరం కూడా మనకు లేదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవడం మానేసి నువ్వు ఈవిడికి మాటిచ్చి మీనా పనిని చెడగొట్టాలనుకుంటావేంటి? ఒక్కసారి మీనా ఒక డెకరేషన్ చేయడం మానేస్తే తనకది చెడ్డ పేరు వదిన, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరి గురించి ఆలోచించి చేస్తే నీకు వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిరోజు గిఫ్ట్ తీసుకొచ్చిస్తారు. కానీ నీ ఇంటి కోడలు, నీ ఇంట్లో ఉన్న కోడలు
ఇలా జరిగితే బాధపడుతుంది. అలా తను బాధపడడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా? అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త కామాక్షి వెళ్ళిపోతుంది. ఆ మీనాకు పొగరు బాగా పెరిగింది. ఈ మధ్య డెకరేషన్లు ఉన్నాయని మీనా పొగరు అనగాలంటే అంతే, ఇలా చెయ్యాల్సిందే అని చెప్పి ప్రభావతి కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న ప్రభావతి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మీనా గబగబా వంట చేసుకోవడం చూసి ఏంటి ఇంత హడావిడిగా వంట చేస్తున్నావు, ఏమైంది, ఎక్కడికి వెళ్ళాలి అనగానే పనుందత్తయ్య, నేను డెకరేషన్ కోసం వెళ్ళాలి అనగానే ఏ పని అయినా సరే బాగా తప్పించుకుంటున్నావు అనగానే నేనేం తప్పించుకుంటున్నాను, నేనేమీ తప్పించుకోవట్లేదు అత్తయ్య, ప్రతి పని నేను చెయ్యాల్సిన పని నేనే పూర్తి చేస్తున్నాను, మీరే నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ప్రభావతి కాస్త చెప్తుంది. చెప్పేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి కాస్త ప్రభావతి గదిలోకి వెళ్ళిపోయి పడిపోయినట్టుగా కింద కూర్చుండిపోతుంది. అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరిచేసరికి ఏమైంది అత్తయ్య, ఏమైంది అనుకుంటూ గబ్బగబ్బా వస్తుంది మీనా గదిలోకి. వచ్చేసరికి ప్రభావతి కింద ఉంటుంది. ఏమైంది అత్తయ్య అనగానే ఇక్కడ ఏదో తడున్నట్టుందే, నేను చూసుకోలేదు, కింద పడిపోయాను, కొంచెం చెయ్యివ్వు అని చెప్పాను. కానీ మీనా చెయ్యి ఇవ్వడంతో ప్రభావతి ఏదో నిజంగానే కింద పడిపోయి కాలికి దెబ్బ తగిలినట్టుగా ఇంకా కాలు నొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది అంటూ ఇక ఎంతగానో యాక్షన్ చేయడం, అంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ఎంతగానో యాక్షన్ చేయడం మొదలు పెట్టేసరికి మీనా కొంచెం నాకు కాలంతా నొప్పిగా ఉంది, అది పడతాం కదా, కాస్తాం కదా, అది తీసుకురా వేడిది అని చెప్పాను. కానీ అది కాదత్తయ్య, నేను డెకరేషన్కి అనగానే అంటే నన్ను ఇలా వదిలేసి నువ్వు డెకరేషన్ దగ్గరికి వెళ్ళిపోతావా, నీకు నాకంటే అదే ముఖ్యమా అని చెప్పి ఓ ప్రభావతి అనేసరికి తెస్తానత్తయ్య అని గబగబా వంటగదిలోకి వస్తుంది. అప్పటికే బాలుని పువ్వులవి తీసుకుని ఆ డెకరేషన్ మండపం దగ్గరికి వెళ్ళిపోమని చెప్తుంది. సుమతి అక్కడే ఉంటుంది. ఇంకా వీళ్ళు ఉంటారు కదా, ఒక 4-5 కలిసే కదా మీనా పని, అంటే వాళ్ళకి తోడుగా పెట్టుకుంది డెకరేషన్ చేయడానికి, వాళ్ళంతా కూడా అక్కడే ఉంటారు. ఇంకా బాలుకి ఫోన్ చేసేసరికి ఏంటి మీనా బయలుదేరావా, ఎక్కడున్నావు అని బాలు మీనాని అడిగేసరికి లేదండి ఇంటి దగ్గరే ఉన్నాను. అదేంటి మీనా, ఇక్కడ డెకరేషన్ చెయ్యాలి కదా, వాళ్ళు చేసే డెకరేషన్ వాళ్ళు చేస్తున్నారు, మరి నువ్వు వచ్చి డెకరేషన్ చేయాలి కదా, డెకరేషన్ చేయడం మానేసి ఇంకా ఇంటి దగ్గర ఉన్నానని చెప్తావేంటి అత్తయ్య అని చెప్పనేసరికి ఏమైంది, అమ్మకి ఏమైంది, అమ్మకి అత్తయ్య కింద పడిపోయారండి, నేను అత్తయ్యని చూసుకుంటున్నాను, సరే వీలైనంత తొందరగా వచ్చేసే అని చెప్పి మాట్లాడేసరికి సరేనండి వచ్చేస్తాను అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్తుంది. వేడి నీళ్లు తీసుకెళ్ళి అక్కడ ఏమన్నా నొప్పి ఉంటే కాపురం పెట్టినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది, వేడి నీళ్లు తీసుకెళ్ళి ఏం చేస్తుంది, కాపురం పెట్టడానికైనా అవకాశం ఉండదు కదా. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక కూర్చుని ఉండగానే మీనా గబ్బగబ్బా నీళ్లు తెచ్చి ఇదిగొండి అత్తయ్య కాపురం పెడతాను అని చెప్పాను. కానీ ఓ కొంచెం అలా ఇలా పెట్టేసరికి వెళ్ళి సూప్ చేసి తీసుకురా అని చెప్పాను. కానీ సూపా అని చెప్పాను. కానీ అవును సూపే చేసి తీసుకురా, నాకు ఆకలేస్తుంది, నేను ఇప్పుడు ఏమీ తినలేను, సూపే కావాలి అని చెప్పి మాట్లాడేసరికి సరేనని ఇంకా సూప్ తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్ళి బాలుకి ఫోన్ చేస్తుంది. బాలుకి ఫోన్ చేయడంతో ఇంకా బాలు ఏంటి మీనా బయలుదేరావా అనగానే లేదండి బయలుదేరలేదు అని చెప్పి మాట్లాడడంతో ఏమైంది అని చెప్పాను. కానీ నేను ఎలా చేయాలో ఏంటో వీడియో కాల్లో చెప్తాను అని చెప్పనేసరికి ఏంటి మీనా నన్ను చూడాలనిపిస్తుందా, ఈ మాత్రం దానికే ఫోన్ చేసేసావా అని చెప్పాను. కానీ ఫోన్ చేసేయడం కాదండి, వీడియో కాల్లో ఎలా చెయ్యాలో ఏంటో చెప్తాను, అక్క వాళ్ళు సుమతి మీరు అంతా కలిసి డెకరేట్ చేయండి, నేను రాకపోవచ్చు, ఎందుకంటే అత్తయ్యని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, దయచేసి అర్థం చేసుకోండి అనగానే సరే అని సుమతి అని సుమతిని పిలుస్తాడు బాలు. పిలవడంతో ఇంకా సుమతి కాస్త వస్తుంది. ఏంటి అక్కేది ఇంకా రాలేదేంటి బావా అని చెప్పాను. కానీ మీ అక్క ఇంకా రావడానికి కుదరదనుకుంటా సుమతి, అక్కడ చాలా వర్క్లో ఉందంట, అమ్మ పడిపోయిందంట అని చెప్పాను. కానీ అవునా ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్యకి, బాగానే ఉందిలే, కానీ తను వీడియో కాల్లో ఎలా చేయాలో ఏంటో చెప్తాను, కొంచెం డెకరేషన్ పూర్తి చేయండి అని చెప్పింది అనేసరికి సరే అని అనగానే
ఈలోపు మీనా కూరగాయలు కట్ చేసుకుంటూ వీడియో కాల్ చేస్తుంది. వీడియో కాల్ చేయడంతో వీడియో కాల్లో మొత్తం చెప్తుంది. అలాగా ఇలాగ ఇలాగ అలాగా అని అన్నీ కూడా విడమరిచి చెప్తూ ఉండడంతో ఇంకా అక్కడ సుమతి వాళ్ళు, అక్కడ మిగిలిన వాళ్ళు అందరూ కూడా వీడియో కాల్లోకి వచ్చి ఇలా చేయండి అక్క, అలా చేయండి అక్క అని అందరికీ వివరించి చెప్పగానే సరే మీనా అని చెప్పి ఇంకా చెప్పడంతో మీనా అక్కడ కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు వీళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు, డెకరేషన్లు చేస్తూ ఉంటారు. డెకరేషన్ చేస్తూ ఉండేసరికి ఇంకా డెకరేషన్ అంతా కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తారు. ఇంకా ప్రభావతి బెడ్రూమ్లో కూర్చొని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీనాని వెళ్ళనివ్వకుండా ఆపేసింది కదా, సో అందుకని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. మీనా నువ్వు వెళ్ళలేదు ఓకేనా, నేను నిన్ను వెళ్ళనివ్వలేదు. ఏంటి వేడి నీళ్ళు తెచ్చావా, దీంతో కాపురం పెట్టుకుంటే ఇంకా నా ఒళ్ళు కాలిపోతుంది. అయినా నొప్పుంటే కాపురం పెట్టుకుంటారు, నొప్పి లేకుండా ఎలా కాపురం పెట్టుకుంటారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా అక్కడ సుమతి వాళ్ళు మొత్తం డెకరేషన్ కంప్లీట్ చేసేస్తారు. డెకరేషన్ అంతా కంప్లీట్ చేసి మీనాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఈలోపు సూప్ కంప్లీట్ అయిపోతుంది. సూప్ పట్టుకెళ్ళి ప్రభావతి చేతికి ఇస్తుంది. ప్రభావతి చేతికి ఇవ్వడంతో ప్రభావతి ఆ సూప్ తాగుతూ తెగ సంతోషపడుతూ ఉంటుంది. మీనాని వెళ్ళనివ్వకుండా ఆపేశాను, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీనాకు ఈ డెకరేషన్లు అవి ఏమీ రావు, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా శిష్యురాలు సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు నాకు ఏదొక గిఫ్ట్ బహుమతి తీసుకొస్తూ ఉంటుంది. అంతకు మించిన సంతోషం నాకేముంటుంది అని చెప్పి ఇంకా ప్రభావతి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఈలోపు మీనా కిందకొచ్చి డెకరేషన్ అంతా పూర్తయిపోయిందా, ఒక్కసారి వీడియో కాల్ చేసి చూపించండి అని చెప్పి మీ బాలుకు చేయడంతో మొత్తం కంప్లీట్ చేస్తాం మీనా, ఒక్కసారి చూడు అంటూ వీడియో కాల్ చేసి మొత్తం అంతా కూడా చూపించేసరికి చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న ఫ్లవర్స్ చేంజెస్ అవి చెప్తుంది మీనా. చెప్పడంతో అవన్నీ కూడా చేంజ్ చేసేసరికి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను. కానీ అదేంటి మీనా అలా చెప్తున్నావు అనగానే, మరి నేను రాకపోయినా డెకరేషన్ కంప్లీట్ చేశారు కదా, నీకు ఎప్పుడూ నేను సపోర్ట్గా ఉంటాను మీనా, థ్యాంక్స్ సుమతి అనగానే, అదేంటక్క నేను నీకు సపోర్ట్గా ఉండనా ఏంటి, నువ్వు రాలేని పక్షంలో మేము ఇక్కడ డెకరేషన్ కంప్లీట్ చేసేసాము, ఎలాంటి చెడ్డ పేరు నీకు రాదు అని చెప్పి ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిందని వాళ్ళకి చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకుని బాలు కాస్త బయలుదేరిపోయి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అక్కడి నుంచి వచ్చేసేసరికి ఇంకా అంతా కూడా చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయిందా, సరే వెళ్ళి రండి అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. బాలు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసి ఇంకా బయలుదేరతాడు. ఈలోపు ట్రిప్ ఉండడంతో బాలు ఆ డబ్బులు తీసుకుని ట్రిప్ కోసం వెళ్ళిపోతాడు. ఇంకా సూప్ తాగుతూ ఉంటుంది కదా ప్రభావతి, తాగుతూ ఉంటే ఇంకేమైనా కావాలేమో అని చెప్పి మీనా కాస్త ప్రభావతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఈలోపు ప్రభావతికి ఇక్కడ డెకరేషన్ అంతా పూర్తయిపోయింది. డెకరేషన్ ఆపాలనే కదా ప్రభావతిని అంతలా రెచ్చగొట్టింది చింతామణి. ఇక్కడ డెకరేషన్ అంతా కూడా ప్రభావతి ఇక్కడ మీనాను ఆపినా గానీ అక్కడ బాలు సుమతితో డెకరేషన్ అంతా కంప్లీట్ చేయించేసింది కదా మీనా. సో ఇంకా చింతామణి కోపంతో ప్రభావతికి ఫోన్ చేస్తుంది. చేయడంతో ఏంటి చింతామణి ఇప్పుడు సంతోషమేనా, మీనా డెకరేషన్కి రాలేదు కదా, అది నీకే వస్తుందా కాంట్రాక్ట్ అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు, మీనా డెకరేషన్కి వచ్చినా రాకపోయినా ఇక్కడ డెకరేషన్ ఏమీ ఆగలేదు, డెకరేషన్ చేసేశారు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు చింతామణి, ఉదయం నుంచి మీనా నా కళ్ళ ముందే ఇక్కడిక్కడే కదా తిరుగుతుంది, అయినా మీనాని అలా ఎలా డెకరేషన్ చేసింది, మీనా డెకరేషన్ చేసే అవకాశమే లేదు అనగానే, అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా, తను ఆల్రెడీ డెకరేషన్ కంప్లీట్ చేసేసింది, మీరు మీనాని ఆపలేరు, నేను మీరు చేస్తారు అని ఎంతో నమ్మకంతో ఉన్నాను, మీరు చేయలేదు అని వెంటనే కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. ఈ మీనాని ఆపాలని ఉదయం నుంచి కూడా నాకు ఏ చిన్న దెబ్బ తగలకపోయినా నేనే కావాలని కింద పడి మరీ మీనాను ఆపడానికి ట్రై చేశాను, కానీ మీనా ఎలా వెళ్ళింది, అసలు మీనా అక్కడికి వెళ్ళలేదు కదా, అసలు ఇదంతా ఎలా చేసింది, దీన్ని నేను ఆపలేకపోతున్నాను,
నా శిష్యురాలు ఎంతగానో బాధపడుతుంది అని చెప్పి ప్రభావతి కాస్త గదిలో కూర్చుని బయటకు అనేస్తుంది. మీనా అప్పుడే లోపలికి వద్దామని తలుపు చాటు నుండి ఆ మాటలన్నీ విని చాలా బాధపడుతూ నేను ఎదుగుతూ ఉంటే అత్తయ్య ఎందుకు నన్ను వెనక్కి లాగాలని చూస్తున్నారు? ఆ చింతామణికి ఇస్తున్నారు విలువ, కానీ నాకు ఇవ్వడం లేదు. నేను ఇంటి కోడల్నే కదా, నాకు ఎలాంటి పరిస్థితి తెస్తారా అంటూ ఇంకా మీనా బాలు వచ్చేసరికి ఏడుస్తూ ఉండేసరికి బాలు ఎంతో సంతోషంగా డెకరేషన్ కంప్లీట్ అయిపోయిందని, నేను ట్రిప్కి కూడా వెళ్ళొచ్చానని మీనా అంటూ ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటాడు. చెప్పడానికి వస్తూ ఉండేసరికి, ఏమైంది మీనా, ఎందుకు అలా డల్గా ఉన్నావు? డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసేసాం కదా మేము, మరి నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు అని చెప్పి బాలు కాస్త అడగడంతో, ఏమీ లేదండి అని చెప్పాను. కానీ లేదు, ఏదో ఉంది. ఏమీ లేకుండా అయితే నువ్వు అంత డల్గా ఉండవు. ఏం జరిగింది మీనా? అమ్మ ఏమన్నా అన్నదా? నువ్వు ఎంత చేసినా మా ప్రభావతమ్మకు విలువ ఉండదు అని నాకు తెలుసు. చెప్పు మీనా, అసలేం జరిగింది అంటూ ఇంకా బాలు అడగడంతో, జరిగిన విషయం ఇది అని మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది మీనా. అయితే చెప్పుకొచ్చి బాలును పట్టుకుని ఏడుస్తూ ఉండేసరికి, బాధపడకు మీనా, ఈ విషయం అంత ఈజీగా వదిలిపెట్టను, చెప్తాను, నాన్న రాని చెప్తాను అనగానే, వద్దు, మామయ్య గారికి చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా మామయ్య గారికి అత్తయ్య గారికి గొడవ మొదలవుతుంది అని చెప్పి మీనా కాస్త బాలుని ఆపాలని ట్రై చేసినా బాలు మాత్రం అస్సలు వినిపించుకోడు. ఇంకా మీనా బాధపడుతూ ఉండగానే సత్యం కాస్త వస్తాడు. ఏంట్రా, ఏమైంది అనగానే, ఆ ప్రభావతమ్మ చేసిన పనేంటో తెలుసా నాన్న అంటూ బాలు సత్యానికి వివరిస్తూ ఉండగా, ఈలోపు రవి, శృతి, రోహిణి, మనోజ్ అందరూ వస్తారు. అందరూ రావడంతో, ఎక్కడుందిరా మీ అమ్మ అని చెప్పనగానే, పైన మేడ మీద ఉంది నాన్న అని చెప్పనేసరికి, ఏ ప్రభా అంటూ పిలవడంతో గబ్బా కిందకి వస్తుంది. ఏ కాలు నొప్పి తగ్గిపోయిందా? ఓహో, నీ అంతట నువ్వే కింద పడ్డావు కదా, సో కాలు నొప్పి ఉండదులే. ఎవరైనా తోసేసినా లేక మామూలుగా కాలు జారినా కాలు నొప్పి ఉంటుంది, కానీ మనం కావాలని నాటకాలు వేయడం కోసం నువ్వంతట నువ్వు జారితే కాలు నొప్పి ఎందుకుంటుంది? ఉండదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త నిలబడి ఉండగానే సత్యం దులిపేస్తాడు. నేనేం చేశాను అనగానే, ఏం చేశావా? చిచ్చి, నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదే. ఏ మీనా ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నావా? ఎవరే ఆ చింతామణి? ఆ చింతామణి మాటలకి నువ్వెలా లొంగిపోయావు? ఆ చింతామణి గురించి నువ్వెలా ఆలోచిస్తావు? ప్రతి క్షణం చింతామణి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈరోజు మీనా నువ్వు మీనాని డెకరేషన్కి వెళ్లకుండా ఆపేశావు. మీనా వెళ్ళలేనంత మాత్రాన అక్కడ డెకరేషన్ ఆగిందా? ఆగలేదు కదా. బాలు, సుమతి అక్కడ ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళతో చేసేశారు కదా. కానీ నువ్వు చేసింది తప్పు ప్రభా, చాలా తప్పు. ఎవరా చింతామణి? ఇంకెవరు నా అన్నయ్య? ప్రతిరోజు వదినికి ఏదొక గురుదక్షిణ తీసుకొస్తూ లంచాలు ఇస్తూ మీనా ఎదుగుదలని ఆపాలని చూస్తుంది. అంతే, ఆవిడ గారు వచ్చి డాన్స్ నేర్చుకునేది ఉండదు, చేసేది ఉండదు. వస్తుంది ఇలా 2 కుప్పి గంతులు వేసి ఇవ్వాల్సినవి ఫ్రూట్సో ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రభావతోదినికి బాగా ఇస్తుంది. ప్రభావతోదినేమో వాటిని తీసుకుంటూ తెగ సంబరపడిపోతుంది. నేనింత గొప్పదాన్ని అయిపోయాను, నా అంతటి వాళ్ళు ఎవరూ లేరు, ఇంకా నేనే గొప్ప అన్నట్టు తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. వదిలేమో ఇంకా అలా ఫీల్ అయిపోయి ఇంకా ఎంతగానో సంబరపడిపోతూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే ఆవిడ గారు ఏం చెప్పినా వదిన బాగా నమ్ముతుందన్నయ్య అని చెప్పి ఇంకా కామాక్షి కాస్త చెప్తుంది. ఏ కామాక్షి అనగానే, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏదైనా ఉందా? నిజమే కదా ఉందొదిన. ఎందుకు నువ్వు మీనా ఎదుగుదలని ఆపాలని చూస్తున్నావు? నాకు ముందు నుంచి ఆ చింతామణి మీద అనుమానమే. మీనా ఎదగకుండా చేయడం కోసమే నీ దగ్గర శిష్యురాలుగా జాయిన్ అయ్యింది అని నాకు అనిపిస్తుంది. తను తీసుకొచ్చే ప్రతి గిఫ్ట్ని నువ్వు తీసుకుంటూ తెగ సంతోషపడిపోతూ ఉంటున్నావు. తప్పొదిన, చాలా తప్పు. మీనా ఎదుగుతుంది, కష్టపడుతుంది, ఇంట్లోనూ కష్టపడుతుంది, అటు బయట కూడా కష్టపడుతుంది. అంత కష్టపడే మీనా కష్టాన్ని తను దోచుకోవాలనుకుంటుంది. అంటే తను ఒక్కతే ఆ ఫీల్డ్లో ఉండాలా? ఇంకెవరు ఆ ఫీల్డ్లోకి రాకూడదా? తప్పు కదా వదిన.
అలా చేయడం తప్పే కదా. నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావు. నా కోడలికి నేనున్నాను అని ధైర్యం ఇవ్వడం మానేసి నువ్వు సపోర్ట్ చేస్తుంటే పాపం మీనా ఎంతకని తెగిస్తుంది, ఎంతకని బాధపడుతుంది అంటూ ఇంకా మాట్లాడేసరికి, నువ్వు మారవా ప్రభా? మీనా విషయంలో నీలో మార్పు రాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మీనా ఈ ఇంటి కోడలు, ఆ విషయం మర్చిపోవద్దు అని నీకు చాలాసార్లు చెప్పాను. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు మాత్రం రాలేదు. తప్పు ప్రభా, చాలా తప్పు. మీనాని బాధ పెట్టద్దు. ఈ ఇంటి మహాలక్ష్మిని బాధ పెడితే ఈ ఇంటికి అంత మంచిది కాదు. అర్థమవుతుందా? ఇంటి కోడళ్ళే ఇంటికి దీపాల్లాంటి వాళ్ళు. అలాంటి దీపం రెప్పరెప్పలాడుతూ వెలగాలి అని కోరుకోవాలే తప్ప ఎప్పుడెప్పుడు ఆరిపోతుందా అని మాత్రం ఎప్పుడూ కోరుకోకూడదు. అది గుర్తుపెట్టుకో మీనా, అది గుర్తుపెట్టుకో ప్రభా అని చెప్పి ఇంకా సత్యం కాస్త, అమ్మ మీనా, నువ్వు వెళ్ళకపోయినా డెకరేషన్ ఆగలేదు కదా, నువ్వు దాని గురించి ఏమీ బాధపడకు, అర్థమవుతుందా? మరొక్కసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకమ్మా మీనా అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు. చెప్పడంతో సరే మామయ్య అని మీనా కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిపోవడంతో ఇంకా ఏం మాట్లాడకుండా వెనకాల కూడా బాలు వెళ్ళిపోతాడు. ఇంకా శృతి ఇదంతా చూస్తుంది కదా. ఏంటి రవి, ఏంటి మీ అమ్మగారు పరిస్థితి ఏంటి? ఎందుకు మీ అమ్మగారు ఇలా చేస్తున్నారు? మీనా ఎదుగుతుంటే ఎందుకు చూసి తట్టుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. పదే పదే ఎప్పుడు మీనాని ఏదొకటి అనడం, మీనాని బాధ పెట్టడం తప్ప మీ అమ్మకు వేరే ఆలోచన ఉండదా? మీనాని బాధ పెట్టడమే తన పన అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా రవి అయితే, ఏంటో మా అమ్మ మీనా వదిన్ని చూస్తేనే మండిపడుతుంది, కానీ మీనా వదిన ఒక క్షణకాలం ఇంట్లో లేకపోతే ఇంట్లో వాళ్ళంతా అల్లాడిపోతారు. దేనికైనా సరే మీనాయ వదిన కావాలి, తినడానికి, కాఫీకి, టిఫిన్కి, ప్రతి దానికి కూడా. కానీ మీనా వదిన ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతుంది. ఛ, ఈ ఇంట్లో వింత వింత మనుషులు. ఒకరేమో డబ్బులు దొంగతనాలు చేస్తారు, మరొకరేమో తప్పులు చేస్తారు, మరొకరేమో ఎలాంటి పనులు చేస్తారు. ఎటొచ్చి మీనా ఏ స్వార్థం లేకుండా ఉంది అంటే ఆ తనని కూడా బాధ పెడుతూనే ఉన్నారు. బాధ పెట్టకుండా ఉండడం మీ అమ్మకు సాధ్యం కాదా ఏంటి? పాపం మీనా ఇంట్లో పని చేసుకుని తను ఇంకా ఖాళీగా ఉండకుండా బయట పని కూడా చేసుకుంటే అది కూడా చూసి ఓర్వలేకపోతుంది మీ అమ్మ. ఇలానే ఉంటే మాత్రం చాలా కష్టం. చిచి, ఏం మనిషిలో ఏంటో అనుకుంటూ ఇంకా శృతి రవి తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రభావతి చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోటి మాటలు పడడమే. ప్రభా, చిచి, నీ పెద్దరికానికే విలువ లేకుండా తీసుకుంటున్నావు. ఇంటి కోడళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి. మా అత్తగారు ఇంటిని ఇంత అందంగా చూసుకుంటుంది, ఇంత చక్కగా కోడళ్ళ మధ్య వ్యత్యాసం చూపించకుండా ఎంతో ప్రేమగా అందరినీ ఒకేలా చూసుకుంటుంది అని అందరూ గొప్పగా చెప్పుకోవాలి తప్ప కోడళ్ళ మధ్య వ్యత్యాసం చూపించడమే కాదు, వాళ్ళ ఎదుగుదలని కూడా నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు. ఇలాంటి దాన్ని నేను ఎన్ని సంవత్సరాలు ఎలా భరించానా అని అర్థం కావట్లేదు. స్వార్థం ఉంది, డబ్బు పిచ్చుంది అని తెలుసు, కానీ ఎంత దారుణమైన ఆలోచనతో ఉంటావని, ఎదుటి వాళ్ళు ఎదుగుదలని చూసి తట్టుకోలేని మనస్తత్వం నీదని అస్సలు తెలుసుకోలేకపోయాను ప్రభా. చిచి, నీలాంటి దాంతో ఉండడమే తప్పు అన్నట్టు ఉంది అని ఇంకా సత్యం ఆశయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ప్రభావతి ఒక్కటి అలా కూర్చుని ఉండిపోతుంది. ఇప్పుడు నేను అత్తయ్యని మచ్చిక చేసుకుంటే అత్తయ్య నాకు సపోర్ట్గా ఉంటారు కదా. బాధపడకండి అత్తయ్య, ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదంతా మీనా వల్లే జరిగింది, మీనాయే ఇదంతా చేసింది అంటూ ప్రభావతికి ఇంకా 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 ఎక్కిస్తూ మాటలు చెప్తూ ఉంటుంది. అప్పుడే కిందకొస్తున్న శృతి, ఓహో, నువ్వు తప్పు చేసినా అత్తయ్య ఏమీ అనకూడదు అని చెప్పి మీనా మీద లేనిపోనివన్నీ చెప్తున్నావా రోహిణి? నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని చెయ్యి, నువ్వు మళ్ళీ ఏదో ఒక చిన్న తప్పు చేస్తే నీకు చావు అంచుల దాకా వెళ్ళి రావడం మాత్రం ఖాయం, అది గుర్తుపెట్టుకో అని చెప్పి రోహిణి కాస్త చెప్తుంది. మొత్తానికైతే చింతామణి ఇటు ప్రభావతి ఇద్దరూ కలిసి మీనాను ఆపాలని చూస్తే అటు సుమతి ఇటు బాలు మిగిలిన వాళ్ళందరూ కలిసి ప్రభావతికి చింతామణికి ఊహించని షాక్ అయితే ఇస్తారు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.